అందరికీ నమస్కారం అండి. ఏపీ మెగా డిఎస్సి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ ఇద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే మనందరికీ తెలుసు, కొన్ని అనివార్య కారణాలతో ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ 2024 విడుదల ఆలస్యమవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నోటిఫికేషన్ లేట్ అయినా సరే నోటిఫికేషన్ రావడం పక్కా అని మనందరికీ నమ్మకం ఉంది. ఎందుకు అంటే మన అందరి కోరిక మేరకు మన గవర్నమెంట్ ఏపీడిఎస్సి సిలబస్ని ఈ నెల 27వ తారీఖున విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిన సంగతే. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే విడుదల అయినటువంటి ఈ సిలబస్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ మనం కానీ కంటిన్యూ చేస్తే మనకు వచ్చే డిఎస్సిలో తప్పనిసరిగా మనకు ఒక పోస్ట్ అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్య నేను ఒకటి చూసింది ఏంటంటే ఏపీడిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. మన పాఠశాల విద్యాశాఖ ఏదైతే ఉందో ఆ పాఠశాల విద్యాశాఖ ఈ టీచర్స్ రిక్రూట్మెంట్లో ఒకటి, రెండోది సర్వీస్కి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ని తయారు చేసింది. ముఖ్యంగా ఈ రోడ్ మ్యాప్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి అంటే ఈ నెల అంటే నవంబర్ ఈ నెల 30న ఒక జీవోని రిలీజ్ చేద్దామని ఒక రోడ్ మ్యాప్లో ఒక ప్లాన్ అయితే చేయడం జరిగింది. అలాగే ఈ రోడ్ మ్యాప్కి సంబంధించినటువంటి మరొక జీవో ఏంటి అంటే ప్రపోజల్ ఆన్ టీచర్స్ ట్రాన్స్ఫర్స్, దానికి సంబంధించి కూడా నవంబర్ 30th అని ఈ షెడ్యూల్లో వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరొకటి ఏంటంటే ఈ షెడ్యూల్లో టీచర్స్ ప్రొఫైల్ని అప్డేషన్ చేయడం అనేది మరొకటి ఈ రోడ్ మ్యాప్లో ఉండడం కనిపిస్తూ ఉంది. తర్వాత ప్రమోషన్స్ షెడ్యూల్, టీచర్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా తయారు చేసుకుని షెడ్యూల్లో పెట్టారు ఈ రోడ్ మ్యాప్లో. తర్వాత ట్రాన్స్ఫర్ షెడ్యూల్, టీచర్స్ ట్రాన్స్ఫర్ షెడ్యూల్ కూడా ఒకటి ఈ ప్లానింగ్లో ఈ షెడ్యూల్లో ఉండడం జరిగింది. మరి ముఖ్యంగా మనం ఇప్పుడు చూసుకుంటే డిఎస్సి షెడ్యూల్ అంటే ఏదైతే ఈ పైన ఉన్నటువంటి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత, ముఖ్యంగా టీచర్స్ ప్రమోషన్ అవ్వచ్చు, టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, ఇవన్నీ అయిన తర్వాత డిఎస్సి షెడ్యూల్ కూడా ఎప్పుడు ఉండబోతుందని కూడా ఈ రోడ్ మ్యాప్లో వాళ్ళు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా డిఎస్సి రిక్రూట్మెంట్కి సంబంధించి మే 11 నుంచి 30వ తారీఖున 2025 నాడు ఈ యొక్క రిక్రూట్మెంట్ కూడా జరగవచ్చని ఒక షెడ్యూల్లో మెన్షన్ చేశారు. రెండోది ఇంట్రడక్షన్ ట్రైనింగ్ టు న్యూలీ రిక్రూటెడ్ టీచర్స్, అంటే ఎవరైతే రిక్రూట్ అవుతారో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకు ఒక ఇంట్రడక్షన్ ట్రైనింగ్ కూడా ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఈ రోడ్ మ్యాప్లో వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి ఇదంతా చూస్తూ ఉంటే ప్రభుత్వం కానీ పాఠశాల విద్యాశాఖ కానీ ఒక మంచి ఆలోచనతోటి ఒక కరెక్ట్ అయినటువంటి ఒక ప్రణాళిక ప్రకారంగా వాళ్ళు వెళ్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఏదో ఒక చిన్న కారణంతో నోటిఫికేషన్ ఇవ్వడం అయితే లేట్ అవుతుంది తప్ప మిగతా పనులన్నీ కూడా వెనుక బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్నాయని మాత్రం మనం అందరం భావించాలి. మరి ఇప్పటి వరకు 1-2 సార్లు ఎవరైతే ఈ డిఎస్సి నోటిఫికేషన్లో టీచర్ పోస్ట్ సాధించలేక విఫలమయ్యారో వాళ్ళు మరియు కొత్త వాళ్ళు కూడా ఇచ్చినటువంటి సిలబస్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ సాగిస్తే ఏదైతే ఈ రోడ్ మ్యాప్లో ఉన్నటువంటి దాని ప్రకారంగా చూస్తే మీరు వచ్చే సంవత్సరం మే, జూన్ నాటికి మీరు గవర్నమెంట్ టీచర్స్గా నియామకం జరుగుతుందని నేనైతే నమ్ముతున్నాను. కాబట్టి మీ అందరికీ గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.